హాయ్ అండి అందరికీ. ఈరోజు సండే కదా. సండే అంటే ఏంటండి, సండే ఈజ్ ఫన్ డే. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే నీకు చూపిస్తాను రండి. ఈరోజు మార్నింగే రొయ్యలు తీసుకొచ్చేసాడండి. ఇవాళ సండే కదా. పొద్దున్నే మార్కెట్కి వెళ్ళి 3 కేజీల రొయ్యలు అయితే తీసుకున్నాడంట. ఆ 3 కేజీల రొయ్యలకి మొత్తం ఒలిస్తే ఇవి వచ్చినాయంట. ఒలిస్తే పోంగా మొత్తం ఇవైనాయి. అవి మళ్ళీ ఉడకబెట్టి వండితే ఎంతో అవదు, చాలా కొంచెమే అవుతుంది అనమాట. 2-3 సార్లు కడిగినా కూడా అసలు ఏంటో అందులో నల్లగా వచ్చేస్తుంది వాటర్. అందుకని చెప్పి నేను చాలా సార్లు నీళ్ళతో కడిగాను. ఇంకేంటంటే అది తీసుకుని ఒక గిన్నెలో వేసేసుకున్నాను. ఉడకబెట్టుకోవాలి కదా రొయ్యలు. చిన్నప్పుడు మాకు రొయ్యలు ఉండేవి కానండి, అంత పెద్దగా తెలిసే కదనమాట. మా అమ్మోళ్ళు రొయ్యలు వండేవాళ్ళు కాదు, ఎక్కువ చేపలే వండేవాళ్ళు అనమాట. మా అమ్మోళ్ళు ఇప్పటికీ అంటారనమాట, రొయ్యలు వండుతున్నావమ్మా, ఎలా వండుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాతే నేను రొయ్యలు వండడం నేర్చుకున్నాను. మార్నింగ్ కూడా ఫోన్ చేసి అడిగింది అనమాట, ఎలా వండుతున్నావమ్మా అని చెప్పు అని అడిగింది. నేను అన్నాను, మమ్మీ వీడియోలోనే పెడతాను, నువ్వు వీడియోలోనే చూడని చెప్పాను. బాగా నవ్విందనమాట. కొంచెం ఉప్పు పసుపు వేసుకొని మూత పెట్టేసుకోండి. అసలు వాటర్ ఏమి యాడ్ చేయవసరం లేదు, ఆల్రెడీ అందులో వాటర్ ఉంటాయి కాబట్టి దాంతోనే సరిపోతుంది. అది కాక రొయ్యల్లో ఎక్కువ వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. నేను జస్ట్ అలా పెట్టానో లేదో వాటర్ చూడండి ఎలాగొచ్చిందో. ఈలోపు మనం ఏం చేయాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం రెడీ చేసుకోవాలి. ఆనియన్స్ కూడా కట్ చేసుకోవాలి. అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటే తర్వాత మసాలా మనకి తొందరగా కూర వండడం తొందరగా అయిపోతుంది అనమాట. ఈలోపు మనం ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకుందాం. పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుందాం. కట్ చేస్తూ ఉంటాము. పడిపోతా నువ్వు అన్నయ్య లేకుండా వెళ్ళమాక. మా అబ్బాయి సైకిల్ దొక్కటం వచ్చేసిందంట. 3 రోజుల నుంచి మమ్మల్ని చంపేస్తున్నాడు అనమాట. మమ్మీ సైకిల్ దొక్కటం వచ్చేసిందని అదే చెప్తున్నాడు నాకు వంట చేస్తుంటే. సైకిల్ దొక్కటం వచ్చేసింది మమ్మీ నాకని. ఇక అయితే చూద్దాం. చూడండి నీళ్ళు ఎన్ని వచ్చేసినాయి చూసారా. నేను అసలు వాటర్ ఏమీ లేదు. వాటర్ వడకట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకొని ఇక ఆనియన్స్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా, తాలింపులోనే ఇక వేసేసుకోవాలి. ఒక నూనె కొంచెం ఎక్కువగానే పడుతుంది మనకి, కొంచెం ఎక్కువే వేసుకోండి. ఆనియన్స్ కూడా ఎక్కువ ఫ్రై అవ్వాలి. కొంతమంది ఏంటంటే కూర వండేటప్పుడు ఫ్రై అవనీయకుండానే కచ్చపచ్చగా అలా ఆనియన్సే కదా అని తీస్తారండి. అసలు కూర టేస్ట్ అక్కడే మనకి ఉండేదన్నమాట. ఆనియన్స్ ఎంత ఫ్రై అయితే మన కూర కూడా అంత టేస్ట్గా ఉంటుందన్నమాట. ఫ్రై అవ్వలేదనుకో మనం కూర తినేటప్పుడు ఏంటంటే కస అంటూ ఉంటాయి. అలా కాదు, బాగా ఫ్రై అయ్యాయి అనుకో మన కూరకు కూడా మంచి టేస్ట్ వస్తుందన్నమాట. అవైతే తాలింపులు వేసేసుకొని తిప్పేసుకొని ఈలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పసుపు ఉప్పు మనం ముందే వేసుకున్నాం కదా ఉడికిచ్చే దాంట్లో, మనం చూసి వేసుకుంటే సరిపోతుంది ఉప్పు. ఈలోపు ఏంటంటే గరం మసాలాలు ఉంటాయి కదా, ఉప్పు పసుపు కారం గరం మసాలా చికెన్ మసాలా ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలి అందులో. ఎందుకంటే ఎక్కువ ఫ్రై అవ్వడానికి అందులో వాటర్ లేదు కదా, మనకి అడుగంటి పోద్ది అనమాట. అందుకని మనం కొద్దిగా ఫ్రై అవ్వగానే ఏం చేయాలంటే వాటర్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటే మనకి గ్రేవీ లాగా కూర వచ్చింది అనమాట. మీకు నచ్చితే కొంచెమే వేసుకోండి, లైట్గా గ్రేవీగా ఉంటుంది. మాకు కొంచెం బాగా పలచగా ఉన్నట్టు కావాలి కాబట్టి మేము కొంచెం వాటర్ ఎక్కువే యాడ్ చేసుకుంటాం అనమాట. ఈ రొయ్యలు ఎన్ని గ్లాసులైనా నీళ్ళు పోయినాయి తొందరగా తీసేసుకుంటుంది అనమాట. దగ్గరికి అయిపోద్ది కూర, చాలా దగ్గరికి అయిపోతుంది. నేను 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. తీరా కూర మొత్తం వండినసరికి అసలు వాటరే లేనట్టున్నాయి అనమాట. కూర ఆరిపోయిన తర్వాత చూస్తే శాంతం అసలు కూరలో లేనట్టే ఉన్నాయి వాటరు. అసలు అలా అయిపోయింది, బాగా దగ్గరికి వచ్చేసింది. అందుకని నేను ముందే కొంచెం చూసారు అలా ఉన్నప్పుడే నేను స్టవ్ కట్టేశాను. ఇక కూర అయిపోయిన తర్వాత మీరు చూడండి, లాస్ట్లో నేను చూపిస్తాను. చాలా దగ్గరికి అయిపోయింది, అసలు ఉండదన్నమాట వాటరు. అదిగో చూడండి, నేను తినేటప్పుడు చూడండి అసలు వాటరే లేవు. అందరం ఇక అన్నంలో తక్కువ అండి, ఇలాగ తింటాం అంటే ఇష్టం మాకు. రొయ్యల కూర ఎక్కువ మేము ఇలాగే తింటాం అనమాట. రైస్లో కంటే ఇలా విడిగా తింటేనే మాకు టేస్ట్ బాగున్నట్టు అనిపిస్తుంది. లైక్ కొట్టండి నా వీడియోకి కూడా.